తర్వాత నా బాడీని ఎలా తిప్పాలి అనేసి. ఓకే, ఆటోగేట్ కంపెనీ చూడండి, నా జెస్చర్స్ నా మూమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా క్లాస్ చెప్తున్నా. అప్పుడు మీకు జెస్చర్స్ ఒకేసారి చెప్పలేము అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆటోగేట్ కంపెనీలో వచ్చేసరికి ఇట్ ఈస్ ద కంపెనీ నేమ్ అండ్ సి స్టాండ్స్ ఫర్ క్యాడ్. ఓకే, ఏ ఫర్ ఎయిడెడ్. ఓకే, సి ఫర్ క్యాడ్, ఏ ఫర్ ఎయిడెడ్ అండ్ డి ఫర్ డిజైన్. ఓకే, వెరీ గుడ్. ఓకే, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటే ఇంటర్నల్ క్లాస్లో అయితే రెండు క్లాసులు చెప్పినాను. ఓకే, కంప్యూటర్ అంటే ఏంటి, ఎయిడెడ్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి? కంప్యూటర్ అనేది ఒక అప్లికేషన్. మళ్ళీ చూడండి, కంప్యూటర్ అనేది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్లో ఎయిడెడ్ అంటే ఏదో ఒక దాని యొక్క అనుసంధానం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరందరూ ఎవరితో అనుసంధానం అవుతున్నారు? అవుతుందా? మీరు దాంతో అనుసంధానం అవడం వల్ల మీకు డిజైన్ ఎలాగనేది తెలుస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఆటోక్యాడ్ సమ్ ఓకేనా వర్షన్ అనేది తీసుకుంటున్నాం. ఏ వర్షన్? 2003 నుంచి 2026 వరకు ఏదో ఒక వర్షన్ అనేది మనం తీసుకుంటున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2010 ఆటోక్యాడ్ వర్షన్ అని ఉంటుంది. ఆటోక్యాడ్ వర్షన్ 2010 అని ఉన్నారు. ఓకే, ఇది ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎందుకంటే 2010కి బిలో 2010 ఆఫ్టర్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే వర్షన్స్ అనేవి ఏంటంటే 2010 నుంచి డిపెండ్ అయ్యాయి. సో దీనిలో ఏంటి సార్ మనకి అన్నీ ఉన్నాయనంటే విజువల్ ఐకాన్స్ అనేవి ఉన్నాయి. నిన్న మీరు చేశారు కదా, అంతా యారే కమెంట్ చేశారా? నేను యారే కమెంట్ చేశారా? యారే కమెంట్ చేసినప్పుడు అంతా కూడా మీరు ఆపరేట్ చేశారు కానీ కమెంట్ ఎక్కడ కమెంట్ ప్రాంప్ట్ యూజ్ చేయాల. అర్థమవుతుందా? మీరు 2010 బిలో చూస్తే అన్నీ కూడా కమెంట్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేశారు. ఓకేనా, కమెంట్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేశారు. కానీ ఆటోక్యాడ్ 2010 తర్వాత ఉన్న వర్షన్స్ అన్నీ కూడా ఏంటంటే విజువల్ ప్రాంప్టింగ్ ఉంటుంది. విజువల్ ప్రాంప్టింగ్ అండ్ నెక్స్ట్ కమెంట్ ప్రాంప్టింగ్ రెండు ఉన్నాయి. మీరు చూస్తున్నారా, నేను యాడే అన్నీ కూడా కీబోర్డ్తోనే యూజ్ చేస్తున్నాను. ఓకే, మనం కీబోర్డ్తో యూజ్ చేయొచ్చు. విజువల్ అంటే ఏంటంటే డైరెక్ట్గా లోగోని క్లిక్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు అనేసి దాని అర్థం. ఓకేనా, రెండు చేసుకోవచ్చు. మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఇది ఒక ఆటోక్యాడ్ లేఅవుట్ అనుకుందాం. ఓకే, ఇది ప్రాంప్ట్ ఒకటి ఉంటుంది, దీనికి ఆటోక్యాడ్ వర్షన్ ఒకటి ఉంటుంది. ఆటోక్యాడ్ వర్షన్ 2010 ఇలాగ పైన ఉంటుంది మీకు వర్షన్. ఓకేనా, ఇక్కడ మీకు లేబుల్స్ ఉంటాయి. మీ దగ్గర లేబుల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ లేబుల్ దీన్ని ఫస్ట్ లేబుల్ హోమ్ ట్యాబ్. ఇది వచ్చేసరికి హోమ్ ట్యాబ్. ఓకేనా, ఫస్ట్ లైన్ అని ఇలా ఉంటుంది. తర్వాత పాలీలైన్ అని ఇలా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కమాండ్ అని ఉంటుంది. అందరూ ఓపెన్ చేయాలి. ఆ అబ్బాయి షూటింగ్ తీసేది అబ్బాయి తప్ప. నువ్వు మధ్యలో పౌస్ పెడతా ఉండవు కొన్నిసార్లు కదా. వీడియో స్పేస్ మామూలు మాట్లాడినప్పుడు తీసుకున్నారా? విధంగా స్క్రీన్ ఉన్నది ఏంటంటే ఆటోక్యాడ్ వర్షన్ అని అంటాం. మనం ఏం వర్షన్ యూజ్ చేస్తున్నాం అనేది పైన ఉంటుంది. ఆటోక్యాడ్ 2010 ఉంటుంది, 2011 ఉంటుంది, అలాగే 2026 కూడా ఉంది. ఆల్రెడీ 26 రెడీ చేస్తూ ఉన్నప్పుడు 27లో కూడా ఉంటుంది.
సార్ అసలు ఆటోకాడ్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే సెప్టెంబర్లో మనకి ప్రతి వర్షన్ అప్డేట్ అవుతూ ఉంటారు. అర్థమైందా మీకు? మార్చి ఏప్రిల్లో కొత్త వర్షన్ అంటే 26 వర్షన్ రిలీజ్ అయిందంటే సెప్టెంబర్లోనే 27 కూడా రెడీ అవుతుంది. అంటే మే జూన్లో ఒక వర్షన్ రెడీ అవుతుంది, అంటే సెప్టెంబర్లోనే మీకు వర్షన్ అనేది యాడ్ అవుతుంది. అంటే అది ఎన్ని నెలలు అప్డేట్గా ఉన్నాడు? 3 months అప్డేటెడ్గానే ఉంటున్నాడు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే సెప్టెంబర్ అంటే ఏంటి? కొత్త సంవత్సరం రాకముందే 4 నెలలకి అప్డేట్లో ఉంటున్నాడు. ఈ అప్డేట్ ఏంటి సార్ అంటే మీరు ఇక్కడ యూజ్ చేస్తున్న కమాండ్స్ ఉన్నాయి కదా, ఈ కమాండ్స్ అని అంటాం. వీటిని ఇది కమాండ్ ప్రాంప్టింగ్ అని అంటాం. ఓకేనా? కమాండ్ ప్రాంప్టింగ్ అని అంటాం. ఇది వచ్చేసరికి విజువల్ ప్రాంప్టింగ్ అని అంటాం. విజువల్ ప్రాంప్టింగ్ మీకు కావాలంటే మీకు వీడియో క్లాసులు ఉంటాయి ఆటోకాడ్ అంటే లైన్ కమాండ్. ఓకేనా? ఇదంతా ఏంటిది? లైన్. లైన్ ఆ లైన్ కాదు, లైన్. ఓకేనా? లైన్. ఇది పాలీ లైన్. ఓకేనా? ఇందులోనే యారే కమాండ్ ఎందులో చూడండి. యారే కమాండ్ మీకు ఇచ్చిన దానిలో యారే కమాండ్ ఉంది, ఏ టూల్ బార్లో ఉంది. ఇది హోమ్ టూల్ బార్ రా, అవుట్పుట్లో ఉంది యారే అని. ఓకేనా? సో అవుట్పుట్లో యారే అనేది ఉంది. ఇది హోమ్ టూల్ బార్, ఇది అవుట్పుట్ టూల్ బార్. అంటే మీకు చూడండి, ప్రతి కమాండ్ కూడా మనకి ఏంటంటే వాల్యుబుల్. అర్థమవుతుందా? మన అవసరాన్ని బట్టి మార్చుకుంటాం. నిద్రపోతున్నాం చెప్పేసి లైన్ ఎంటర్. నేను చేశారు కదా, లైన్ ఎంటర్ అని కొట్టాను అనుకోండి, అప్పుడు ఇక్కడ కనపడుతుంది లైన్ ఇలా వెళ్తుంది. ఓకేనా? ఈ లైన్ ఇలా ఉండాలి, ఇలా కూడా వెళ్తుంది కదా లైన్, ఇలా కూడా వెళ్తుంది కదా లైన్, ఇలా కూడా వెళ్తుంది కదా లైన్. అలా వెళ్ళకుండా ఉండాలి అని అంటే మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఏముంటాయి? ఫంక్షన్ కీస్. ఈరోజు నేను అడుగుటేసేటట్టున్నాను. ఫంక్షన్ కీస్ అనేవి ఉంటాయి మనకి. ఓకేనా? ఫంక్షన్ కీస్లో మనం F8 అనేది వాడతాం. ఇది స్ట్రైట్ లైన్ కింద రావాలి అని అంటే F8 ఆర్డో ఆన్ అంటే ఏమొస్తాయంటే స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆర్డో ఆఫ్ చేసి మళ్ళీ F8 ఒకసారి ప్రెస్ చేయండి, ఆర్డో ఆన్ వస్తుంది. ద లైన్ విల్ బి పొసెస్ ద స్ట్రైట్ లైన్. అదే లైన్ ఇంక్లైన్ లో రావాలి అని అంటే ఇది ఇలా ఆన్ చేశారా మీరు, F8 ఆర్డో ఆన్ స్ట్రైట్ లైన్ లో వెళ్తారు. మీరు F8 ఆర్డో ఆఫ్ చేస్తే ఇలా వెళ్తారు. ఇది ఒకటి మనం కంప్యూటర్ దగ్గరికి వెళ్ళే వరకు ఇలాగే ఉంటుంది. కొంచెం ఏంటంటే నెట్ ఇలానే ఉంటుంది. వన్స్ నేను ఇంట్రెస్ట్గా చేశాను